సేత్ విజ్ఞానం వాల్యూమ్ 1 మైండ్ పవర్. ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది జేన్ రాబర్ట్స్. దీనిని తెలుగులో అనువాదం చేసిన వారు వివి రమణ గారు. ఈ 8వ భాగంలో మొదటి అధ్యాయమైన భౌతిక వాస్తవం ఫిజికల్ రియాలిటీని కంటిన్యూ చేద్దాం. కలరా, ప్లేగ్, విషజ్వరాలు లాంటి ఎపిడమిక్ వ్యాధులు ఒక ప్రాంతంలో సడన్ గా చెలరేగి ఎక్కువ జనాభాను చంపివేయడం జరుగుతుంది. ఒక ప్రాంతంలో నివసిస్తున్న జనాభాలో ఎక్కువ శాతం మంది మత వైషమ్యాలు, జాతి వైషమ్యాలు, ఆత్మహత్యా ధోరణి, జీవితం పట్ల విరక్తి, జీవితార్థం కోల్పోవడం లాంటివి కలిగి ఉండడం వలన వాళ్ల అంతర్ప్రపంచంలో ఉన్న మనోశక్తి రూపాంతరం చెంది బాహ్య ప్రపంచంలో ఎపిడమిక్ వ్యాధులుగా రూపాంతరం చెంది ఎక్కువ జనాభాను హరించివేయడం జరుగుతూ ఉంటుంది. ప్రకృతి ప్రళయాలైన భూకంపాలు, సునామీ, తుఫాన్ లాంటివి కూడా అలాగే సంభవిస్తున్నాయి. భయాలు, వినాశకర ధోరణి వలనే మీరు వాటికి బలవుతున్నారు. సామూహికంగా మీ మానవ జాతి యొక్క అంతర్ప్రపంచంలోని సంకల్పాలు, భయాలు బాహ్య ప్రపంచంలో భౌతిక సంఘటనలుగా అవతరిస్తున్నాయి. అవి వినాశకర రీతిలోనూ, నిర్మాణాత్మక రీతిలోనూ మీరు ఎలా ఆహ్వానిస్తే అలా మీ జీవితంలో ఎదురవుతాయి. ఒక వ్యక్తి దీర్ఘకాలిక వ్యాధితో బాధపడడం కూడా అతని జీవితం పట్ల నిస్పృహను కలిగి ఉండడం వలనే. జీవితాన్ని ఒక సాహసంగా, అర్థవంతంగా అతను భావించినట్లయితే ఆ వ్యాధిని నయం చేసుకోవడానికి తన దేహం వెంటనే స్పందించి రంగంలోనికి దిగుతుంది. ఆ వ్యాధిని అతి స్వల్ప కాలంలోనే నయం చేసుకుంటుంది. వైరస్లు, బ్యాక్టీరియాల ద్వారా సంక్రమించే అంటువ్యాధులను కూడా మీ ఎమోషన్స్, నమ్మకాల ద్వారా ఆహ్వానించినప్పుడే అవి మీకు సంక్రమిస్తున్నాయి. వ్యాధులు నయమవుతాయని మీరు ప్రగాఢంగా నమ్మితే తప్ప ఏ వైద్య విధానాలు, ఏ మందులు మీకు ఉపయోగపడవు. దురదృష్టవశాత్తు మీ వైద్య విధానాలు, చికిత్సా విధానాలు, రోగిని ట్రీట్ చేసే విధానాలు చాలా లోపభూయిష్టంగా, అసమగ్రంగా ఉన్నాయి. రోగిని మానవ చైతన్య శక్తిగా గుర్తించి చికిత్స చేయడం లేదు. మీ వైద్య శాస్త్రం సరైన దిశలో అభివృద్ధి చెందడం లేదు. జీవితాన్ని ఒక గొప్ప అవకాశంగా, ఒక సాహసంగా భావించండి. జీవితాన్ని అర్థవంతంగా, ప్రయోజనాత్మకంగా స్వీకరించండి. ఎటువంటి నిరాశ నిస్పృహలకు లోను కాకండి. ఆత్మశక్తితో కూడి ఉన్న దేహాన్ని ధరించిన మీకు అసాధ్యమంటూ ఏదీ లేదు. మీ అంతర్శక్తి, మీ అంతర్ప్రపంచం అనంతమైనవి. ఇప్పుడు ఉన్న వైద్య విధానంలో మీ డాక్టర్లు, శాస్త్రవేత్తలు మానవ దేహ ఆరోగ్య రక్షణ వ్యవస్థతో దాగుడు మూతలాడుతున్నారు. ఆరోగ్యం పైన నమ్మకం ఉన్నప్పుడు ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అనారోగ్యం పైన నమ్మకం ఉన్నప్పుడు అనారోగ్యం సంప్రాప్తిస్తుంది. నేను త్వరగా అలసిపోతున్నాను అనే మాటను పదే పదే మీ మనసులో అనుకుంటున్నప్పుడు మీ దేహం అందుకు తక్షణమే స్పందించి అలసటను తెచ్చుకుంటుంది. నేను ఆరోగ్యంగా ఉంటున్నాను అనే మాటను మీరు అనేక సార్లు మీ మనసులో స్మరించడం లేదా భావించడం జరిగితే మీ దేహం ఆరోగ్యంగా ఉండడానికి స్పందిస్తుంది. మీ అంతర్ప్రపంచం మీ దేహాన్ని సమతుల్యంలో ఉంచి ఆరోగ్యాన్ని కాపాడుకోగల రక్షణ వ్యవస్థను ఎప్పటికప్పుడు సిద్ధం చేసుకుంటుంది. మీరు అనారోగ్యం గురించి ఆలోచిస్తున్నప్పుడు, ఆరోగ్యం పట్ల భయాలు, సందేహాలు కలిగి ఉన్నప్పుడు, ఆత్మహత్యా సదృశ్యమైన ఆలోచన ధోరణి కలిగి ఉన్నప్పుడు దేహము తన సహజ శక్తిని కోల్పోవడం జరుగుతుంది. మీ డాక్టర్లు ఆరోగ్యం పట్ల, దేహానికి గల మహిమాన్విత శక్తి పట్ల ఇంకా ఎంతో ఎంతో అధ్యయనం చేయవలసి ఉంది. మనిషిని వ్యాధులను సృష్టించే జీవిగా కాక చైతన్య శక్తిగా గుర్తించడం వాళ్ళు అలవర్చుకోవాలి. మృత జీవకణాల మీద, జంతు కళేబరాల మీద తక్షణమే పరిశోధనలు మానేసి దేహం, ఆత్మశక్తి, చైతన్య శక్తి వ్యవస్థ మీద పరిశోధనలు చేపట్టవలసిన అవసరం ఉంది. దేహానికి హీలింగ్ చేసి అనారోగ్యాన్ని తొలగిస్తున్నామని కొందరు ఆధ్యాత్మికవేత్తలుగా చెప్పుకునే వాళ్ళు కూడా దేహాన్ని చైతన్య శక్తితో కూడిన ఆత్మశక్తిగా గుర్తించవలసిన అవసరం ఉంది. దేహానికి ఎటువంటి హీలింగు అవసరం లేదు. వాస్తవానికి మీ అంతర్ప్రపంచంలో ఉన్న అపార శక్తి దేహాన్ని హీలింగ్ చేయగలుగుతుంది. బాహ్యంగా ఏ శక్తి యొక్క సహాయము దేహానికి అవసరం లేదు. హీలింగ్ శక్తిని దేహం తనలోనే కలిగి ఉంది. ఆధ్యాత్మికవాదులు హీలింగ్ చేయడం అనేది మీ దేహంలోని చైతన్య శక్తిని ఉత్తేజపరచడానికే. పరమాణువులు, అణువులతో నిర్మించబడిన మీ దేహము చైతన్య శక్తితో ఆవరించబడి ఉంది. పరమాణువులు, అణువులు నిరంతరము ఉత్తేజంగా ఉంటున్నాయి.
పరమాణువులు అణువుల సముదాయమే మాంసపు ముద్దగా చైతన్య శక్తితో ఆవరించబడి దేహంగా రూపుదిద్దుకున్నాయి. ఈ దేహం ఆత్మశక్తితో నింపబడింది. ఆత్మశక్తికి అపారమైన శక్తి ఉన్నప్పుడు బాహ్యంగా ఇచ్చే హీలింగ్ మరియు మందులు అన్నీ ప్రోత్సాహం కోసం ఇవ్వబడుతున్నవే. బాహ్య ప్రపంచంలో ధ్వని, కాంతి ఎలా ఉన్నాయో అంతర్ప్రపంచంలో కూడా ధ్వని, కాంతి ఉన్నాయి. మీ సంకల్పాలు, ఊహలు, కలలు, కోరికలు, భయాలు, సందేహాలు కాన్షియస్ మైండ్ ద్వారా అంతర్ప్రపంచంలోనికి శక్తిని ప్రభావితం చేస్తాయి. బాహ్య ప్రపంచంలో భౌతిక సృష్టిని కలుగజేయటానికి అంతర్ప్రపంచంలోని ఈ ధ్వని, కాంతి, విద్యుదయస్కాంత తరంగాలు యాక్టివేట్ అయ్యి భౌతిక వాస్తవం పొందేందుకు ఉద్యుక్తమయ్యి వాస్తవ రూపం పొందుతాయి. భౌతిక పదార్థంగా, భౌతిక సంఘటనలుగా వాస్తవం పొందే ముందర అంతర్ప్రపంచంలో వాటి ఛాయలు ఏర్పడి తరువాత భౌతిక ప్రపంచంలో సృష్టించబడడం జరుగుతుంది. మీ శాస్త్రవేత్తలకు గాని, మీ సైన్సుకు గాని అందని కాంతి తరంగాలు ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నాయి. మీ శాస్త్రవేత్తలకు ఒక వర్ణపటం అంటే సోలార్ స్పెక్ట్రమ్ గురించి మాత్రమే తెలుసు. ఈ విశ్వకాంతి కిరణాలలో లెక్కలేనన్ని వర్ణపటాలు అంటే స్పెక్ట్రాస్ ఉన్నాయి. మీ కళ్లకు భౌతిక పదార్థంతో కూడిన దేహం మాత్రమే కనబడుతుంది. కానీ మీ కళ్లకు కనిపించని దేహాలు మీ భౌతిక దేహంలో ఇమిడి ఉన్నాయి. ఆ దేహాలను మీ అంతరేంద్రియాలతో మాత్రమే పసిగట్టగలుగుతారు. మీ అంతర్ప్రపంచంలోని శబ్దాలు, కాంతిని మీ అంతరేంద్రియాలతో పసిగట్టవచ్చు. 3 డైమెన్షనల్ తలములో భౌతిక సంఘటనలను సృష్టించడంలో అంతర్ప్రపంచపు శబ్దాలు, కాంతి ఉపయోగపడుతున్నాయి. మీ దేహంలోని ప్రతి అణువు తన వాస్తవాన్ని తానే సృష్టించుకుంటూ దేహంతో కూడిన ఆత్మ శకలం యొక్క వాస్తవాన్ని సృష్టించడంలో సహకారాన్ని అందిస్తూ ఉంటుంది. దేహంలోని ప్రతి భాగం తన ఉనికిని కాపాడుకుంటూ దేహ వ్యవస్థ మొత్తం చైతన్య శక్తి పరిణామంలో పాల్పంచుకుంటూ ఉంటుంది. దేహంలో ఏదైనా ఒక భాగంలో నొప్పి గాని, అనారోగ్యం కాని తటస్థించినప్పుడు సూచనల ద్వారా మీ మనోశక్తిని అక్కడికి డైరెక్ట్ చేయండి. దేహంలో చైతన్య శక్తి అక్కడికి ప్రవహించి హీలింగ్ చేయడం ప్రారంభిస్తుంది. ఈ హీలింగ్ ప్రక్రియలో భౌతిక దేహం మాత్రమే కాక మీ అంతర్ప్రపంచంలో ఇమిడి ఉన్న ఇతర దేహాలు కూడా యాక్టివేట్ అయ్యి నయం చేస్తాయి. మీ ఆలోచనలు, సూచనలు, సంకల్పాలు, భయాలు, సందేహాలు కాన్షియస్ మైండ్ ద్వారా అంతర్ప్రపంచానికి చేరి అంతర్ధ్వని, అంతర్కాంతిగా మార్పు చెందుతాయి. ఆత్మశక్తి ఈ మార్పును కలుగజేస్తుంది. అంతర్ప్రపంచంలో కలిగిన ఈ మార్పులు బాహ్య ప్రపంచంలో భౌతిక సంఘటనలుగా ప్రకటితం కావడానికి సిద్ధంగా తయారై ఉంటాయి. సరిపడా శక్తి తీవ్రత, ఫ్రీక్వెన్సీ స్థాయిలు భౌతిక ప్రపంచానికి సమానమైనప్పుడు బాహ్య ప్రపంచంలో మీ కళ్ల ముందర జీవితానుభవాలుగా మలచబడతాయి. మీ మనోశక్తితో కలలుగనే ఊహలు, కలలు చాలా బలమైనవి. వాటికి స్పష్టమైన మైండ్ పిక్చర్, అంతర్ధ్వని, అంతర్కాంతి తోడైనప్పుడు ఆత్మశక్తి నుండి బాహ్య ప్రపంచంలోనికి మీ సంకల్పాలు, భయాలు భౌతిక సంఘటనలుగా రూపాంతరం చెందుతాయి. భౌతిక సంఘటనలను వాస్తవికత చెందించడంలో ఈ క్రింద విషయాలు దోహదపడుతుంటాయి. 1. స్పష్టమైన నిర్దిష్టమైన సంకల్పాలు, కోరికలు, భయాలు, సందేహాలు, ఎమోషన్స్, ఫీలింగ్స్, ఊహలు, కలలు మీ కాన్షియస్ మైండ్ ద్వారా మీ అంతర్ప్రపంచంలోనికి ప్రవేశిస్తాయి. 2. ఏవి కావాలో, ఏవి అవసరం లేదో వివేచన చేయగల శక్తి మీ కాన్షియస్ మైండ్ ద్వారా మాత్రమే జరుగుతుంది. అంతర్ప్రపంచం మటుగా మీరు అడిగిన వాటిని ఇస్తుంది. 3. అంతర్ప్రయాణం, అంతర్వాణిని వినడం, అనేక జీవితానుభవాలను పొందడం, జ్ఞాన సముపార్జన, చైతన్య శక్తిని ఎక్కువగా కూడగట్టుకోవడం ద్వారా మీ కాన్షియస్ మైండ్ను విస్తరింపజేసుకుంటూ దానికి గల అసాధారణ శక్తిని వినియోగించుకోవచ్చును. 4. కాన్షియస్ మైండ్ అనేది కళ్లకు కనిపించే భౌతిక పదార్థం కాదు. అంతర్శక్తికి సంబంధించిన చైతన్య శక్తి స్వరూపము. ఇది మెదడు ద్వారా పనిచేస్తుంది. దేహం ఉన్నప్పుడు లేనప్పుడు కూడా కాన్షియస్ మైండ్ ఎప్పటికీ ఉంటుంది. 5. అంతర్ప్రపంచానికి స్పష్టమైన, నిర్దిష్టమైన, బలవత్తరమైన సంకల్పాలు, భయాలు,
బాహ్య ప్రపంచంలో భౌతిక వాస్తవం పొందడానికి తయారుగా ఉంటాయి. వాటి శక్తి స్థాయిని బట్టి భౌతిక ప్రపంచంలో 3 డైమెన్షనల్ తలంలో భౌతిక సంఘటనలుగా మలచబడతాయి. మిగతావి వేరే డైమెన్షన్లో తలాల్లో వాస్తవ రూపం పొందుతాయి. భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక ప్రగతి సాధించడానికే మీరు ఈ భూమి మీద జన్మ తీసుకోవడం జరిగింది. ఈ మూడు ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. ఒకదానిని విస్మరించి ఇంకొక దానిలో పురోగతి సాధించలేరు. ఆరోగ్యం, ఆనందం, జ్ఞానం అనేవి భౌతిక అనుభవాలు, మానసిక అనుభవాలు, ఆధ్యాత్మిక అనుభవాలు పెరగడం ద్వారా సంప్రాప్తిస్తాయి. దేహం మహిమాన్వితమైన సజీవ శిల్పం. మీ దేహాన్ని ఆరాధించండి, ప్రేమించండి. దేహం అనేది లేకుండా భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక పురోగతి అనేది 3 డైమెన్షనల్ భౌతిక ప్రపంచంలో అసాధ్యం. పదార్థము, భౌతిక సంఘటనలతో ముడిపడిన ఈ భౌతిక ప్రపంచంలో ఆత్మశక్తిని బాహ్య ప్రపంచంలోనికి చొప్పించి భౌతిక సంఘటనలను మీ జీవితంలోకి ప్రవేశింపజేయడం ద్వారా చైతన్య పరిణామము, ఆత్మ చైతన్య పురోగతి చెందుతున్నారు. అందుకు దేహం అనేది ఒక వాహనంలాగా పనిచేస్తూ ఉంటుంది. భౌతిక ప్రపంచం యొక్క ఉనికిలో భౌతిక వాస్తవాన్ని సృష్టించడానికి మీలో ప్రతి ఒక్కరికి అసామాన్యమైన శక్తి ఉంది. దేహం అంటే మాంసపిండంలో దాగి ఉన్న ఆత్మ. చర్మచక్షువులకు మాంసపిండంతో కూడిన దేహం కనిపిస్తుంది. అంతరేంద్రియాలకు మీ యొక్క ఇతర దేహాలు కనిపిస్తాయి. అన్ని జీవజాతుల దేహాలు కూడా మాంసపిండంలో దాగి ఉన్న ఆత్మలే. మీ దేహాన్ని ఆత్మశక్తి యొక్క వాహనంగా భావించగలిగినప్పుడే ఇతర ప్రాణికోటి పట్ల ప్రేమ, అనురక్తి కలిగి ఉంటారు. దేహం యొక్క మహిమాన్విత శక్తిని గుర్తించని వాళ్లే ఇతర జీవజాతులని హింసించడమో, చంపడమో చేయగలుగుతారు. రక్త మాంసాలలో దాగి ఉన్న ఆత్మశకలాలే సంఘాలను, నాగరికతను, భౌతిక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. భూభౌతిక చైతన్య పరిణామాన్ని పెంచుతున్నాయి. విశ్వ చైతన్య పరిణామాన్ని పెంచడంలో తమ వంతు పాత్రను పోషిస్తున్నాయి. పరమాణువు, అణువు నుంచి మహాపర్వతం, మనిషి, మరి భూమి వరకు రకరకాల దేహాలు ధరించిన అన్ని ఆత్మలు భౌతిక వాస్తవాన్ని సృష్టించగల శక్తిని కలిగి ఉన్నాయి. వాటి అంతర్ప్రపంచంలో ఉన్న శక్తి బాహ్య భౌతిక ప్రపంచంలో ఇతర డైమెన్షన్లలోని తలాలలో భౌతిక వాస్తవంగా ఆవిష్కరింపబడడం ద్వారా చైతన్య పరిణామం జరుగుతుంది. పరమాణువులు, అణువులతో తయారైన మీ దేహం ప్రతి క్షణము తనను తాను పునర్నిర్మాణం చేసుకుంటుంది. క్షణంలో ఎన్నో పరమాణువులు, అణువులు మృతి చెందుతూ వాటి స్థానంలో కొత్త పరమాణువులు, అణువులు పుడుతూ ఉంటాయి. మీరు కలిగి ఉన్న ఈ భౌతిక దేహం ఈ భౌతిక ప్రపంచానికి చెందినది. భూమి మీద ఏ ఏ మూలకాలు ఉన్నాయో అన్నీ మీ దేహంలో ఉన్నాయి. భూమి మీద జీవజాతులన్నీ భూభౌతిక మూలకాలు కలిగిన భౌతిక దేహాలను ధరించి ఉన్నాయి. దేహంలోని జీవకణాలన్నీ ఆరోగ్యంగా ఉండాలని మీరు సంకల్పిస్తే జీవకణాలన్నీ అందుకు బదులుగా మీరు ఆరోగ్యంగా ఉండాలని సంకల్పిస్తాయి. మీరు వ్యక్తిత్వం కలిగి ఉన్నట్లే మీ దేహంలోని జీవకణాలు కూడా తమ తమ వ్యక్తిత్వాలను కలిగి ఉంటూ చైతన్య పరిణామం చెందుతున్నాయి. ఈ భౌతిక ప్రపంచంలో ఏ మనిషి, ఏ జంతువు, ఏ జీవరాశి కూడా అనారోగ్యంతో పుట్టడం సంభవించదు. అంగవైకల్యంతో పుట్టేవాళ్లు, పుట్టుకతోనే అనారోగ్యం కలిగి ఉన్నవాళ్లు జన్మ తీసుకోక మునుపే ఆత్మశక్తిని కొన్ని ప్రత్యేక లక్ష్యాలతో చైతన్య వికాసం చెందడం కోసం అటువంటి జన్మలు తీసుకోవడం జరుగుతుంది. గత జన్మలలో చేసిన పాపాలకు శిక్షగా ఈ జన్మలో అంగవైకల్యంతో, అనారోగ్యంతో పుట్టడం అంటూ జరగదు. భూమి అనే ప్రయోగశాలలో చైతన్య పరిణామం చెందడం కోసం జీవ చైతన్య శక్తి పరంగా కొన్ని ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకోవడం కోసం జీవితాన్ని ఒక సాహసంగా స్వీకరించి జన్మలను తీసుకోవడం జరుగుతుంది. భూమి మీద ప్రవేశించే ఆత్మలన్నీ తమ ఇష్టానుసారంగానే జన్మలను తీసుకుంటున్నాయి. ఈ విశ్వంలో ఏ శక్తి ఫలానా జన్మలు తీసుకోవాలని మిమ్మల్ని శాసించడం లేదు. ధన్యవాదాలు మాస్టర్స్. మొదటి అధ్యాయమైన భౌతిక వాస్తవం, ఫిజికల్ రియాలిటీలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.